అయితే ఇందుట్లో దేశ ప్రజలు కావచ్చు, సమాజం గ్రహించాలి అంటే స్టూడెంట్ ప్రొటెక్షన్ చేయటం తప్పు కాదు. కానీ అందుట్లో 30% మాత్రమే స్టూడెంట్. మిగతా వాళ్ళు కూడా ఈ లెఫ్ట్ పార్టీకి సంబంధించిన కమ్యూనిస్టులు కావచ్చు, మాజీ నక్సలైట్లు కావచ్చు, పీడీఎఫ్ వాళ్ళు ఇట్లా అనేక మంది అందుట్లో దూరి విద్యార్థులను రెచ్చగొట్టి ఇప్పుడు పార్లమెంట్ ముట్టడించడం తప్పు. నేను అనేది ఏమంటా అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం కాదు. పార్లమెంటు నియమావసరం మీరు నిరసన తెలుపొచ్చు, అది మీ ప్రజాస్వామ్య హక్కు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ ఇందుట్లో పాలస్తీనా జెండాలు పట్టుకోవటం, ఎంతసేపు మళ్ళా మన విరాట్ కోహ్లీ కించపరచడం ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి? అసలు వాళ్ళు విద్యార్థులు అనుకుంటారు, విద్యార్థులు కాదు వాళ్ళందరూ కూడా. అంటే విద్యార్థుల ముసుగులు వచ్చిన వాళ్ళు లెక్క శాతం ఉంటుంది. ఇది తప్పిదాలు జరుగుతాయి. ఇందుట్లో ఏంటంటే దేశాన్ని అస్తున్నపరచాలి. నరేంద్ర మోడీ గారు ఇలా దేశాన్ని అభివృద్ధి చేస్తారు. సరే, ఇప్పుడు ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ తప్పిదాలు ఉండవంటే విచారణ చేయాల్సిందే. ఒకవేళ ఏమన్నా తప్పిదాలు ఉంటే ఇప్పుడు ఆ శాఖకు మంత్రి కాబట్టి రాజీనామా అనే పరిష్కారం కాదు. ఒకవేళ అక్కడ అధికారుల నిర్లక్ష్యమా లేక ఎవరిది అనేది ఫస్ట్ తేలాలి. తేలిన తర్వాత ఒకవేళ అధికారులు ఉంటే వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం కూడా డిమాండ్ చేసింది. కానీ ప్రతిదానికి పరిష్కారం అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారు, రేపు మోడీ రాజీనామా కూడా అడిగిన రూపాయలు చూసినాం. అంటే ఇదంతా కూడా ఒక కుట్రలో భాగం మాత్రమే. ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ అనే వ్యక్తి దేశ ప్రతిపక్ష పాత్ర పోషించటం లేదు. ఎవడో ఎక్కడికి వెళ్ళి వచ్చి పార్టీ పెట్టిండు, కానీ ఈయన ప్రతిపక్ష నాయకుడు ఒక పోరాటం చేసిన దాఖలా లేవు. ఇదంతా కూడా ఏంటంటే రాహుల్ గాంధీ గారు అరవింద్ కేజ్రీవాల్ ప్లాన్ లో నడుస్తున్నట్టు ఉన్నది. అక్కడికి ప్రకాష్ లాంటి రాజు వాళ్ళకి అవసరం ఏం, ప్రకాష్ రాజుకి ఏం అవసరం అక్కడ పోవడానికి? ఒకవేళ విద్యార్థుల తరపున ఉంటే ఇక్కడ తెలంగాణలో పోరాటం చేయను లేదు. ఇప్పుడు విద్యార్థులు అంటే ఢిల్లీ, పంజాబ్లు ఉన్న వాళ్ళు ఒక్కనే విద్యార్థులు. ఈ మొత్తం 30 ఇన్ని స్టేట్లు ఉన్నాయి కదా, ఇన్ని రాష్ట్రాల వాళ్ళు పోవాలి కదా. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా ఇవన్నీ రాష్ట్రాలు యువతరం పోవాలి కదా. ఇదంతా కూడా ఏంటంటే ఈ ముసుగులో చేసి మోడీని డ్యామేజ్ చేయాలి, ప్రపంచం ముందు భారత్ని అవమానపరచాలని ఒక ఆలోచన తప్ప, నిజమైన విద్యార్థులు తక్కువ ఉంటే మిగతా వాళ్ళు ఎక్కచేదం వచ్చి ఒక డ్యామేజ్ చేయడానికి వస్తే తప్ప అది అందులో తప్పు కాదు. విద్యార్థులు ప్రొడక్ట్ చేయొచ్చు, అడగవచ్చు, వాళ్ళ హక్కులను అడగవచ్చు. కానీ ఈ ముసుగులు ఎంతో మంది వచ్చి పోలీసు వాళ్ళ పైన మన ఇప్పుడు కొన్ని వెహికల్ లేపారు అంటే మన దేశంలో ఉన్న దాన్ని మన సంపద మనం డ్యామేజ్ చేయదు కదా. ఒక భారత పౌరుడుగా నీకు ఇచ్చిన హక్కు రాజ్యాంగం ప్రకారంగా ఆ రకంగా చేయకుండా ఎవడెవడు వచ్చి ఇందుట్లో భాగస్వామై విద్యార్థులను రెచ్చగొట్టి చూస్తూనే వాళ్ళు ఒకరొకరు ఈ క్రిమినల్ లాగా కొంతమంది ఉంటారు. అందుట్లో వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు విద్యార్థుల ఇక వాళ్ళు చదువుకున్నారా చెప్పండి. ఇదంతా కూడా ఒక ప్లాన్ గా జరుగుతున్నది. కానీ ఏ దానికైనా పరిష్కారం ప్రభుత్వం చూపుతుంది. కానీ ఈ విద్యార్థులను ఆవేశపరిచి ఏవైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా కావాలని ఒక మోడీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలి, ప్రపంచం ముందు భారతదేశ కీర్తి ప్రతిష్టలను తగ్గియాలని ఒక ఆలోచన తప్ప నిజంగమైన విద్యార్థులలో ముసుగులు వచ్చిన వాళ్ళే ఉండరు తప్ప నిజంగా లేదు. ఇదంతా కుట్రపూరితం రాజకీయాలు. ఎప్పుడైతే కొంతమంది ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు ఇందులోకి జోరి ఈ విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని అమాయకులుగా తీస్తారు. ఇప్పుడు విద్యార్థులు తల్లిదండ్రులు లేరు, 30% విద్యార్థులు ఉంటే బయట వాళ్ళు ఎక్కువ. ఇదంతా కూడా ప్లాన్ గా జరిగిన సంఘటన.